ఓం శ్రీ గణేశాయ నమః. అశ్విని దేవతలు గుండ్రంగా తీర్చిదిద్దారు. దేవతల శిల్పాచార్యుడు విశ్వకర్మ. ఆయనను త్వష్ట అని కూడా అంటారు. త్వష్ట గొప్ప తపస్శాలి. ఈ ప్రపంచ నిర్మాణంలో ఇంద్రాది దేవతలందరికీ మిగులు ఉపకరించిన మహనీయుడు. ఆయన కూతురు సంజ్ఞాదేవి, శరణ్యం, ప్రభ అనేవి ఆమెకు నామాంతరాలు. విశ్వకర్మ ఆ సంజ్ఞాదేవికి సూర్యునికిచ్చి వివాహం చేశారు. సంజ్ఞాదేవి సూర్య భగవాన్ అమితమగు వేడిమికి తాళజాలక తండ్రితో విన్నవించుకుంది. అప్పట్లో సూర్యగోళం ఈనాటి వలె గుండ్రంగా కాక కోడికురుడు వలె దీర్ఘ వృత్తపు ఆకారంతో అత్యంత తీక్షణంగా ఉండేది. విశ్వకర్మ సూర్యుని వద్దకు వెళ్ళి తన వద్దనున్న ప్రత్యేకమైన యంత్రంతో సూర్యమండలాన్ని తరిమిన పట్టి గుండ్రంగా తీర్చిదిద్దినారు. అప్పుడు ఆదిత్యుని తీక్షణతలో 8వ వంతు ఉపశమించింది. అనంతరం అలా తరిమిన పెట్టగా రాలిన దినకరుని ధూళిపుణ్యం నుండి విశ్వకర్మ విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని, శివుని త్రిశూలాన్ని, సుబ్రహ్మణ్యుని శక్త్యాయుధాన్ని, కుబేరుని పుష్పక విమానాన్ని నిర్మించి ఇచ్చారు. ముమ్మూర్తుల ఆమె సంజ్ఞాదేవి ప్రభాకరుల గార్హ్యాస్త జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది. ఆ దివ్య దంపతులకు వైవస్వతుడు, యముడు అనే 2 కుమారులు, యమున అనే కూతురు జన్మించారు. మరికొన్నాళ్లకు మార్తాండుని తేజస్సు సంజ్ఞకు మునుపటిలాగానే సహింపరానిదైంది. సంజ్ఞాదేవి అందుకు ఉపాయాన్ని ఆలోచించింది. అన్ని విధాలా తనను సరిపోలేట్టుగా తన నీడను అంటే ఛాయను మూర్తింపజేసి ఆ ఛాయాదేవికి తన పతి చర్యను, సంతాన సంరక్షణను అప్పచెప్పి మెల్లగా పుట్టినిల్లు చేరుకున్నది. ఛాయాదేవి ముమ్మూర్తుల అసలైన సంజ్ఞాదేవిగానే మసులుకుంటూ భాస్కరుని భావనలో ఎలాంటి తేడా రాకుండా సంసారం సాగిస్తూ ఉంది. సూర్యుని వల్ల ఛాయాదేవికి కూడా 3 సంతానం సావర్ణి, శనేశ్వరుడు అనే కుమారులు, తపతి అనే కుమార్తె కలిగారు. విశ్వకర్మ మళ్ళీ తన వద్దకు వచ్చిన సంజ్ఞకు ఇలా ఉపదేశించారు. అమ్మాయి, నీవు నీ భర్త యందలి తాపం తగ్గడానికి సేవాభావంతో దీక్షగా ప్రయత్నించాలే కానీ ఇలా మాటి మాటికి పుట్టిల్లు చేరటం సముచితం కాదు. తక్షణమే నీవు నీ పతిదేవుని సన్నిధికి వెళ్ళవలసింది. ఆ కమలలే అశ్విని దేవతలు. సంజ్ఞాదేవి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఆమె సూర్యుని వద్దకు వెళ్ళలేదు. ఆడగుర్రం ఆకృతిని ధరించి త్వరితగతిలో ఉత్తర కురుభూములను చేరుకున్నది. ఉత్తర కురుభూములు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు. మేరు పర్వతానికి దక్షిణంగా విస్తరించి ఉన్నాయి. అశ్వని రూపధారి అయిన సంజ్ఞాచట తీవ్రమైన తపస్సుకు ఉపక్రమించింది. ఛాయాదేవి రాను సంజ్ఞ యొక్క సంతానాన్ని సరిగా చూడటం మానేసి వాళ్ళ ఎడల మాత్సర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈర్ష్యాళువైన ఛాయను ఒకనాడు సంజ్ఞ కుమారుడైన యముడు ధైర్యంగా ఆక్షేపించాడు. అందుకు ఆమె కోపంతో అతన్ని శపించింది. సూర్యుడు స్వశక్తితో ఆ శాపాన్ని సవరించి కుమారుణ్ణి కాపాడుకున్నాడు. అనంతరం కన్న కొడుకుని అలా కఠినంగా శపించపూరుకున్న ఛాయాదేవి వైఖరిని గూర్చి ఆదిత్యుడు ఆగ్రహంతో గద్దించి ప్రశ్నించినారు. సూర్యదేవుని క్రోధానికి భీతెలిన ఛాయ తాను సంజ్ఞ కాదని, ఆమె ఎన్నడో పుట్టింటికి వెళ్ళిపోయిందని సత్యం వెల్లడించింది. సూర్యుడి దివ్య దృష్టితో సంజ్ఞ యొక్క ఉనికిని కనుగొన్నాడు. ఆమెకు అనుగుణంగా తాను కూడా అశ్వరూపాన్ని ధరించి శీఘ్రంగా ఉత్తర కురు ప్రదేశాలను చేరుకున్నాడు. అశ్విని, అశ్వం పరస్పరం పోల్చుకున్నారు. పవిత్రంగా సహజీవనం ప్రారంభించారు. ప్రశాంత దివ్యమైన ఒకానొక బ్రహ్మ ముహూర్తంలో ఆ అశ్వదంపతికి సుమేరు సమీప పుణ్యారణ్య సీమల్లో అపూర్వ సౌందర్య నిధులైన కవలలు ఆవిర్భవించారు. కని విని ఎరగని అందాల రాసులుగా అవతరించిన ఆ కవలలే అశ్విని దేవతలు. అశ్విని యొక్క నాసిక నుండి జన్మించినందున ఆ ఇరువురు కూడా నాసచ్చులనే నామధేయం ఏర్పడింది. అలాగే అత్యాశ్చర్యకరమైన స్వరూప స్వభావాలు కలవాడైనందున దశరులని పిలువబడ్డారు. అశ్విని యొక్క సంతతి అయినందువల్ల అశ్వినులు, అశ్వినేయులు, అశ్విని కుమారులు అనే పేర్ల వ్యవహారంతో నెలకొన్నాయి. నాసచ్చుల అనంతరం ఆ అశ్వదంపతులు రేవంతుడనే మరో కుమారుణ్ణి కన్నారు. ఆ రేవంతుడే అనతి కాలంలో అశ్వారోహణ విద్యలో అగ్రగ్రేసరుడుగా ఆదిత్యుడిగా ప్రసిద్ధిగాంచినాడు. ఈ న్యూన్యత ఎలా పోతుంది?
భాస్కరుడు, సంజ్ఞాదేవి నిజ రూపాలను ధరించి సంతానంతో పాటు యథారీతిగా దేవలోకం చేరుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెతగా అశ్వినులు అచిరకాలంలోనే సమస్త విద్యా సముపేతులే ప్రకాశించారు. ఆరోగ్యానికి అధిదైవమైన సూర్యుని సంతానం కావటం చేత వారికి ఆయుర్వేదం అభిమాన పాత్రమై భాషించింది. అందులో వాళ్ళు అద్వితీయులై దేవ వైద్యులుగా ప్రశస్తి గడించారు. అతిలోక సౌందర్య శోభితులు, వైద్య శిఖామణులు అయిన నాసత్యులను చూసి దేవతలెల్లరూ ఎంతో సంబరపడుతూ ఉండేవారు. ఇలా ఒకవైపు అశ్వినేయుల పేరు ప్రతిష్టలు పెంపొందుతూ ఉండగా వాళ్ళు హృదయాల్లో కొంగ్రొత్తగా ఒక అసంతృప్తి అంకురింపనారంభించింది. యజమానులు తాము చేసే వేర్వేరు యజ్ఞాల్లో వేద మంత్రాలతో ఆయా దేవతలను ఆహ్వానించి హవ్యభాగాలను సోమరసాన్ని సమర్పించడం అనూచానంగా వస్తున్న ఆర్ష సాంప్రదాయం. అశ్వినులు వైద్య వృత్తిని అవలంబించిన వారిని యక్ష గంధర్వాదుల వలె దేవతల్లో ద్వితీయ శ్రేణికి చెందిన వారిని స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వాళ్లకు యాగ ఆవిర్భాగాలను సోమపానార్హతను నిషేధింపజేశారు. నిర్జర సమాజంలో అపూర్వ సహోదరులైన తమ ఇరువురికి ఏర్పడిన ఈ న్యూన్యతను నివారించడానికి అశ్విని దేవతలు పరిపరి విధాలుగా ప్రయత్నింపసాగారు. మధు విద్యను ఉపదేశించండి. విద్యలన్నింటిలో ఉత్కృష్టమైనది బ్రహ్మ విద్య. అలాంటి బ్రహ్మ విద్యను గురుముఖత ఉపదేశం పొందితే పరిపూర్ణత ప్రాప్తిస్తుందని సన్నిహితులు దస్సురులకు సలహా ఇచ్చారు. తమకు అధర్వ భాగాలను నిరాకరించిన దేవేంద్రుడు బ్రహ్మ విద్యాసారమైన మధు విద్యను దధ్యంగుడనే మహర్షికి ఉపదేశించాడని కూడా అశ్వినులు తెలుసుకున్నారు. తమ గురు పరంపరలోని వాడే అయినా ఆ మహర్షి పుంగవుని సన్నిధికి వెళ్ళి తమను ఆ మధు విద్యను ప్రసాదించవలసిందిగా వినయంతో ప్రార్థించారు. అప్పుడు దజ్జంగ మునీంద్రుడు వాళ్లతో ఇలా పలికాడు: నాయన్లారా, సురపతి ఈ విద్యను నాకు ఆయాచితంగా ఉపదేశించిన ఒక నియమాన్ని విధించారు. రహస్యమైన ఈ విద్యను ఇంకొకళ్ళెవరికైనా వెల్లడిస్తే నా శిరస్సును ఖండింపబడుతుంది. నా శిరఖండనకు నేను వీతిల్లటం లేదు, కానీ నా అంతట నేను త్రిలోకాధీశుడంతటి వాని మాటను మీరటమా అని సంకోచిస్తూ ఉన్నాను. గుర్రపు తలతో ఉపదేశం. బిషగ్వరేణ్యులు, ప్రాణదాతలు అయిన అశ్వినేయులు అందుకు ఒక సదుపాయం ఆలోచించారు. ముందుగానే మునీంద్రుని శిరస్సును తొలగించి ఒకచోట భద్రంగా దాచి ఉంచటం, అందుకు ప్రతిగా గుర్రపు తలను తెచ్చి గురువు గారికి దేహానికి అతికించడం. అలా సంబంధించిన అశుభముఖంతో మహర్షి అశ్వినులకు మధు విద్యను ఉపదేశించాలి. అలా జరిగినందుకు ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో ఆ అశ్వ శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు అశ్వినులు దాచి ఉంచిన అసలు శిరస్సును తెచ్చి అతికించి దజ్జంగుణ్ణి బ్రతికిస్తారు. ఈ సంవిధానానికి మహర్షి అంగీకరించారు. అనుకున్నట్లే అంతా సవ్యంగా జరిగిపోయింది. అశ్విని కుమారులకు మధు విద్య లభించింది. దజ్జంగ ఋషివర్యుడు పునర్జీవితుడై వెలుగొందినాడు. గుర్రము జీవించింది. ఇంద్రునకు బ్రహ్మహత్యా దోషం చుట్టుకోలేదు. శవునుని ప్రార్థించండి. మధు విద్యను ఆసక్తితో చూరుగున్న అశ్విని దేవతలు అనంతరం తమకు తదితర దేవతలతో సమానంగా యజ్ఞాల్లో సన్మానం లభ్యమయ్యే మార్గాన్ని ఆదేశించవలసిందిగా ఆ గురుత్తముణ్ణి అభ్యర్థించారు. దజ్జంగ మహాముని నిమిలితమైన నేత్రుడై ఒక్క క్షణం ఆలోచించి ఇలా సెలవిచ్చారు: నాయన్లారా, మీ కోరికను నెరవేర్చగల మహానుభావుడు ఈ సృష్టిలో ఒకే ఒక్కరు స్ఫురిస్తున్నారు. ఆయనయే చ్యవనుడు, మహిమోపేతుడైన భృగు మహర్షి యొక్క కుమారుడు. మా అందరికన్నా గొప్ప తపస్వి. ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకుని మీ వాంఛితం సాధించుకోండి. కవలలు వెంటనే చ్యవన మహర్షి ఆశ్రమం ఛాయలకు చేరుకున్నారు. ఆ సమయంలో మునీంద్రుడు ధర్మపత్ని సుకన్య సమీప సరోవరంలో స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వెళ్తున్నది. అశ్వినులు ఆమెతో ఇలా సంభాషణకు ఉపక్రమించారు: అమ్మాయి, నీవెవరు? ఇంత అందంగా ఉన్నావు. ఈ అరణ్యంలో తోడులేక ఒంటరిగా నడిచి వెడుతున్నావు. అప్పుడు సుకన్య ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది: అయ్యా, ప్రాతస్మరణీయుడైన చ్యవన మహర్షి యొక్క అర్ధాంగిని, పేరు సుకన్య. అదుగో ఆ కనిపించేదే మా ఆశ్రమం. మీరెవరో తెలపగలరు. ఆ సందర్భంలో అశ్వినులకు సుకన్యకు అలాగే మరికొంతసేపు సంభాషణ కొనసాగింది. నీ భర్తకు చూపు యవ్వనం రప్పిస్తాం.
మేము అశ్వినీ దేవతలము, దేవవైద్యులము. ఇటువంటి సుందరీమణివి, వృద్ధుడు, అంధుడు, అశక్తుడు అయిన ఆ మునితో నీకేమిటి ఆనందం? విశ్వసుందరులుగా పేరుగాంచిన మాలో ఒకరిని వరించి నీ మనుగడకు సార్థం చేసుకో. సుకన్య: మీరు దివ్యులై ఉండి ఋషిపత్నినైన నాతో ఇలా చులకనగా మాట్లాడడం అనుచితం. ఇకపై మాట మీరినట్లయితే శపించవలసి వస్తుంది. ఇది పరమ తపోధనుడైన నా పతిదేవుని మీద ఆన. అశ్వి: అమ్మాయి, పరీక్షకే అలా అన్నాం కానీ మమ్ము అన్యదా భావించకమ్మా. నీవు మా సోదరీమణియగు ఉషాదేవికి సాటి అయిన సతీలలావవు. మేము మీకు ఉపకరించడానికే వచ్చాము. నీ భర్తకు చూపు, యవ్వనం, సుందర రూపం ప్రసాదిస్తాం. అయితే ఇందుకు ఒక నిబంధన ఉంది. యువకుడిగా మార్పు నందే నీ ప్రతిరూపాన్నే మేమిద్దరం కూడా ధరిస్తాం. అప్పుడు ఒకే విధంగా కనపడుతున్న మా ముగ్గురిలో నీ భర్త ఎవరో నీవు గుర్తుపట్టాలి. సుఖ: మీరు నా భర్తకు యవ్వనం ప్రసాదిస్తామనటం సంతోషకరంగానే ఉంది, కానీ ఇందులో మీ నిబంధన మాత్రం నిష్ఠూరంగా ఉంది. అయినా నా విషయాన్ని ఆయనకు విన్నవించి తదనుగుణంగా మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ఇప్పుడే వస్తాను. అదే అశ్విని తీర్థం. చవన మహర్షి సుకన్య చెప్పిన వృత్తాంతమంతా విన్నారు. అశ్వినుల ప్రతిపాదనకు అంగీకారం తెలిపి వాళ్లను ఆశ్రమానికి ఆహ్వానించవలసిందిగా అర్ధాంగికి అనుజ్ఞ ఇచ్చారు. అశ్వినులు సుకన్య వెంట ఆశ్రమానికి విచ్చేశారు. వచ్చి రావటంతోటే చవనుణ్ణి వెంటబెట్టుకుని వాళ్ళు ఆ సమీపంలో గల సరోవరానికి వెళ్లారు. ఆ ముగ్గురు కూడా అందులో మునిగి లేవగానే రూపురేఖల్లో ఏ మాత్రం తేడా లేని సుందరులకు యువకులుగా మార్పు నొంది నిలిచారు. ఆ చవనమూర్తులు ముగ్గురు ఆశ్రమానికి తరలివచ్చారు. సుకన్య చవనత్రయాన్ని పరిశీలనగా చూసింది. ఇష్టదేవత అయిన పరమేశ్వరిని మనసారా స్మరించింది. ఆ దేవి అనుగ్రహం చేత వారిలో తన పతిదేవుణ్ణి గుర్తించి చేపట్టింది. అశ్విని కుమారులు సుకన్య పాతివ్రత్య మహిమను ప్రశంసించి ఆ ఋషి దంపతులను ఆనందంతో అభినందించారు. ఆ ముగ్గురు స్నానమాడిన ఆ సరోవరం సౌందర్యాన్ని పెంపొందించే మహత్యం గల చవన సరస్సుగా అశ్విని తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. మా పరువు ప్రతిష్ట కాపాడండి. అనంతరం అశ్విని దేవతలేడ ఆదరభావంతో చవనముని ఇలా పలికినారు. మాకు ఇంతటి మహోపకృతి గావించిన మీ మేలు మరువజాలను. మీ అభీష్టమేమిటో అడగండి, తప్పక నెరవేరుస్తాను. తమ లక్ష్యం ఫలోన్ముఖం అవుతున్నందుకు సంతసిస్తూ కవలలు ఆ తపోనిధికి ఇలా విన్నవించుకున్నారు. మహర్షి పుంగవ, దేవజాతీయులమైన మహేంద్రుడు మాకు యజ్ఞాల్లో ఆవిర్భాగాలను, సోమపానాన్ని నిషేధింపజేశారు. ఇది మీరు తపశ్శక్తితో సాధించి యావత్ సుర సంఘంలో మా పరువు ప్రతిష్టలను పునరుద్ధరించాలి, మమ్మును గ్రహించాలి. సుకన్య తండ్రి శర్యాతి సూర్యవంశీయుడు ఆ మహారాజు కూతురి యొక్క యోగక్షేమాలు విచారించడానికి ఆశ్రమానికి విచ్చేశారు. అశ్విని దేవతల వల్ల అల్లునికి కలిగిన అభ్యుదయానికి మిగుల సంప్రీతుడైనాడు. అశ్వినుల కోరికను నెరవేర్చడంలో అవసరమైతే తాను కూడా సహకరించగలనని పలికినారు. ఇంద్రుడి భుజం స్తంభించిపోయింది. చవనుడు శర్యాతి చేత ఒక గొప్ప యజ్ఞాన్ని చేయించ సంకల్పించారు. ఆ క్రతువుకు తానే ఆధ్వర్యం వహించారు. అందులో సోమరసాన్ని స్వీకరించడానికి ఆయా దేవతలతో పాటు అశ్విని కుమారులను కూడా ఆహ్వానింపబడ్డారు. అందరితో పాటు అశ్వినేయులకు సోమరసం సమర్పిస్తూ ఉండగా అందుకు ఇంద్రుడు తీవ్రంగా ఆక్షేపించాడు. వాళ్ళు దేవతల వైద్యులే గాని ప్రథమ శ్రేణి దేవతలు కారని ఇంద్రుని యొక్క వాదన. త్రయామయుడకు సూర్య భగవానుని సంతతి అయిన వాళ్ళు అధ్యయనం, తపస్సు, బ్రహ్మ విద్య, పారీణత ఇలాంటి అర్హత మూలంగా అమరావతి నివాసంగా నెలకొన్న వాళ్ళు అయిన నాసత్యుడు పరిపూర్ణ లక్షణమైన బృందారకు లేనని చవనుడు భావన. ఈ అభిప్రాయాన్ని యజ్ఞానికి వేంచేసిన బ్రహ్మ సభ ముందట ప్రతిపాదిస్తూ భార్గవుడైన చవనుడు దేవేంద్రుని వాదనను త్రోసిరాజన్నాడు. తదితర దేవతలతో సమానంగా అశ్విని దేవతలకు సోమపితులను గావించి కృతకృత్యుడయ్యాడు. త్రిలోకాధీశుడైన తన మాట చెల్లుబడి కాలేదని ఇంద్రుడు అగ్రహోదగ్రుడయ్యాడు. చవనునిపై వేయటానికి వజ్రాయుధం పైకెత్తాడు. మహర్షి తప ప్రభావంతో సురపతిని ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే కట్టు కదలనిక స్తంభింపజేశారు. వెంటనే ఆ యజ్ఞకుండం నుండి మహర్షి
మధుడనే రాక్షసుని ఉద్భవింపజేశారు. భీకరంగా నోరు తెరిచి బిగ్గరగా అరుస్తూ ముందుకు వస్తూ ఉన్న ఆ రక్కసుని చూసి అక్కడ చేరిన వారు ప్రాణభయంతో తలో దిక్కుకి పలాయనమయ్యారు. దేవేంద్రుడు మహర్షుల మహిమను కొనియాడుతూ తనను క్షమింపవేడినాడు. వెంటనే అతని భుజస్తంభనం తొలగింది. మహర్షివరిణ్య, మీ అనుగ్రహం వల్ల అశ్వినులు నేడు మొదలుగా సోమార్హులైనారు. నీవు నా ఎడల ప్రసన్నుడువు కమ్ము అని ప్రార్థించి అనుమతి గైకొని సచీపతి తన పురానికి తరలి వెళ్ళారు. చవనుడు తాను సృజించిన మధుడనే రాక్షసుని వెలది జోదం, మద్యపానం, వేట అనే 4 ప్రధాన వ్యసనాల్లో లీనమైపోవలసిందని ఆజ్ఞాపించి పంపివేశారు. అనంతరం అశ్విని దేవతలు ఋషి దంపతులకు కృతజ్ఞతతో అభివాదం చేసి సురలోకానికి వెళ్ళిపోయారు. ఉపమన్యువుకు తిరిగి దృష్టి. దస్రులు దేవేంద్రుని సరసన సోమరసం ఆస్వాదించారన్న సమాచారం ఆయా ఋషివాటికల్లోనే కాకుండా అఖిల లోకాల్లోనూ ప్రముఖమైన వార్తగా ప్రచారం పొందింది. అప్పటి నుండి అశ్విని కుమారులు ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలన్నింటికీ ఆరాధ్య దేవతలుగా అంతటా ప్రసిద్ధి పొందారు. స్తుతి సుందరులు, దీన బాంధవులు, ధర్మతత్పరులు అయిన అశ్వినేయులు ఔదార్యానికి ఉదాహరణకు కోకొల్లలు. ఉపమన్యుడనే ఉత్తమ విద్యార్థికి దృష్టిని ప్రసాదించిన సంఘటన అలాంటి వాటిలో అగ్రగణ్యమైంది. ఆ కాలంలో అయోధ ధౌమ్యుడనే మునీంద్రుని ఆశ్రమం గొప్ప గురుకులంగా విలసిల్లుతూ ఉండేది. ఎందరో చిన్నారులు ఆ గురుకులంలో అంతేవాసులుగా ప్రవేశించి శ్రద్ధాభక్తులతో వేదాంగాది విద్యలను చక్కగా అభ్యసించి ఆచార్యుల ఆశీస్సులు నంది కృతకృత్యులై వెళుతూ ఉండేవారు. ఆ గురుకులపతి అయిన ధౌమ్య మహర్షి అందులో చేరే విద్యార్థులచే తీక్ష్ణమైన క్రమశిక్షణను అవలంబింపజేసి వారిని విశిష్ట విద్యావేత్తలుగా తీర్చిదిద్దేవారు. ఆ ఆశ్రమంలో విద్యార్థుల్లో ఉపమన్యుడు ఒకడు. ఆరుణి, వేదుడు అనేవారు అతని సహాధ్యాయులు. శిష్యుల శక్తి సామర్థ్యాలను గమనించి వాళ్లను ఆయా పనుల్లో నియమించడం ధౌమ్యుడి ప్రశిక్షణలోని ఒక ముఖ్యమైన అంశం. తదనుగుణంగా ఆశ్రమంలోని గోవులను అరణ్యంలో మేపుకొని రావటం ఉపమన్యుని కర్తవ్యంగా గురువుగారు నిర్దేశించారు. ప్రొద్దుటే లేచి ఆవులను అడవులకు తోలుకొని వెళ్లిన ఉపమన్యుడు సాయంకాలానికి ఆశ్రమం చేరుకునేవారు. మధ్యాహ్న వేళలో అడవిలో దగ్గరగా ఉన్న మునిపల్లిలో మాధూకరం ఎత్తి సేకరించిన ఆహారంతో కడుపు నింపుకునేవారు. ఇది తెలిసిన ధౌమ్యుడు మధుకర భిక్షాన్నాన్ని గురువుకు సమర్పించకుండా భుజించడానికి వీలు లేదని ఆనతిచ్చారు. అటు పిమ్మట ఉపమన్యుడు ఆవుల పాలను త్రావి ఆకలిని ఉపశమింప చేసుకుంటూ ఉండేవారు. అనుమతి లేకుండా ఆశ్రమ ధేనువుల పాలను త్రాగటం అపచారమని గురువర్యుడు శిష్యుణ్ణి ఆక్షేపించారు. తర్వాత కొన్నాళ్ళు ఉపమన్యుడు ఆవు దూడల తల్లుల వద్ద పాలు త్రాగేటప్పుడు వాటి నోళ్ల నుండి జాలువారే నురుగును మాత్రమే సేకరించి ఆరగించేవారు. దూడలు సుపరిచితుడైన నీ ఎడ వాత్సల్యంతో అధికంగా నురువును స్రవింపచేస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దూడలు త్రావవలసిన పాలల్లో కొంత భాగం నీకు అందుతూ ఉంటుంది. ఈ విధంగా నీ ఆకలి నిమిత్తం వాటి నోళ్లు కొట్టడం తగదు అని నిషేధించారు ఆచార్యులు. గురుదేవుడు తన ఆహార విషయంలో ఇంతటి చండశాసనుడుగా ఉంటున్నప్పటికీ ఉపమన్యుడు మాత్రం ఆయన ముందు అచంచలమగు భక్తి ప్రవత్తులతోనే మసలుకునేవారు. అడవిలో లభ్యమయ్యే కందమూలాలు, కాయ గసలను కూడా గురువుకు అర్పించకుండా ఆరగించటం అనుచితం గనక ఉపమన్యుడు తన ఆకలికి ఒకే ఒక ఉపాయం ఆలోచించారు. గురుపాదులకు నివేదింపదగని ఆకులను భక్షిస్తే తప్పులేదని నిశ్చయించాడు. ఆ మరునాడు అడవిలో ఉపమన్యుడు అందుబాటులో ఉన్న జిల్లేడాకులను కడుపారా అరగించి ఆకలిని తీర్చుకున్నారు. తీక్షణము రూక్షము అయిన జిల్లేడాకుల క్షారగుణం క్రమేణా కన్నులకు ఎగబ్రాకటం చేత సాయంత్రానికల్లా అతని చూపు లోపించింది. పైకి రాలేను మన్నించండి. ఉపమన్యుడు యథారీతిగా సంధ్యా సమయానికి గోవుల వెంట ఆశ్రమానికి బయలుదేరారు. కన్నులు కనిపించనందున తడుముకుంటూ అడుగులో అడుగు వేస్తూ రాను రాను దారి తప్పినాడు. ఆ అరణ్యంలో నీళ్లు లేని ఒక పాడు బావిలో అమాంతం పడిపోయాడు. ఆవులు మాత్రం అలవాటు ప్రకారం ఆశ్రమం చేరుకున్నాయి.
శిష్యుడు తనపై అలుకు వహించి అరణ్యంలోనే మసులుతూ ఉన్నాడేమోనని ఆచార్యుడు తొలుత భావించారు. ఎంతో చీకటి పడినా ఉపమన్యుడు ఆశ్రమం చేరలేదు. ఉదయం ఆవుల వెంట అడవికి వెళ్ళినప్పుడు చూశాం, తర్వాత సంగతి మాకు తెలియదు అని తదితర శిష్యులు చెప్పారు. ఆ రాత్రి ఒకరిద్దరు శిష్యుల్ని వెంటబెట్టుకుని ధౌమ్యుడు అడవిలోకి వెళ్ళారు. ఉపమన్యు నాయనా, ఉపమన్యు నాయనా అని 1-2 మార్లు ఎలుగెత్తి పిలిచారు. గురువుగారి పిలుపు ఉపమన్యునికి వినబడింది. వెంటనే ఇలా బిగ్గరగా పలికారు, స్వామి, నేను ఈ పాడుబావులో పడిపోయి ఉన్నాను. జిల్లేడాకుల్ని తిన్నందున గురుడ్డివాడినయ్యాను. పైకి రాలేకున్నాను. మన్నించండి. ధౌమ్యుడు బావి సమీపానికి వెళ్ళారు. ఉపమన్యు, అశ్విని దేవతలను ప్రార్థించు. ఆ దేవ వైద్యుల అనుగ్రహ విశేషం చేత మళ్ళీ నీకు చూపు వస్తుంది. సకల శుభములు సంప్రాప్తిస్తాయి అని ఉపమన్యుని ఊరడించి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఉపమన్యు వేదం చక్కగా చదువుకున్న విద్యార్థి, తపస్వి. అందువల్ల అశ్విని దేవతల గుణగణాలను, మహిమాతిశయాన్ని ఆసువుగా 11 మంత్రాల్లో స్వరయుక్తంగా, శ్రావ్యంగా అభినుతించారు. అతని స్తోత్రానికి సంతుష్టులైన అశ్వినులు ఎదుట సాక్షాత్కరించారు. అయ్యా, మేము అశ్విని కుమారులం. ఆసువుగా నీవు రచించిన స్తోత్ర మంత్రాలకు చాలా ఆనందమైంది. ఇదిగో ఈ తియ్యటి అప్పం నీకు ప్రసాదిస్తున్నాం. ఇది అపూర్వమైన దివ్య ఔషధులు కలిసినది, అమృతంతో సమానమైనది. దీన్ని భుజించవలసింది. బంగారు దంతాల బ్రహ్మచారి. అప్పుడు ఉపమన్యుడు అశ్వినులకు ఇలా విన్నవించారు, మహనీయులారా, దీనబాంధవులైన తమ కృపకు పాత్రుని కాగలిగినందుకు మిగుల ధన్యుణ్ణి. కానీ మీరిచ్చే మధురమైన ఆపూపాన్ని మా గురువు గారికి సమర్పించకుండా నేను తినజాలను. ఆ సమయంలో అశ్వినులకు ఉపమన్యువునకు ఇలా సంభాషణ సాగింది. అశ్వి, అయ్యా, ఇలాంటి అప్పమును పూర్వం ఒకానొక సందర్భంలో మీ గురువర్యులకు మేమే ప్రసాదించాము. ఆ సమయంలో ఆయన నీవలే మా గురువర్యులకు ఇవ్వకుండా నేను భుజింపచాలను అని అనలేదు. మేమియ్యగానే మహాప్రసాదంగా స్వీకరించారు. నీవు కూడా నీ గురువుగారి మార్గాన్ని అనుసరించి ఈ అపూపాన్ని ఆస్వాదించవచ్చు కదా. ఇందులో ఏ దోషము ఉండదు. అశ్విని దేవతల్లారా, ఏమైనా నేనలా చేయజాలను. ఇందుకు మీరు నన్ను మన్నించాలి. అశ్వి, ఉపమన్య మహాశయ, మీ గురుభక్తి తత్పరత మాకెంతో సంతోషదాయకమైంది. శిష్యాదిచ్యత్ పరాజయం అనే ఆర్యోక్తి మీ మూలంగా మీ గురువుగారి ఎందు సార్థకమైంది. ఇక మీదట కారేష్ నా యస దంతి అనే పేరు మీ గురువుగారికి, బంగారు దంతాల బ్రహ్మచారి అనే నామధేయం మీకు భారతీయ గురుకుల సంప్రదాయంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. కారేష్ నా యస దంతి అంటే ఇనపదంతాల అయ్యవారు అనే పేరు మీ గురువు గారికి, బంగారు దంతాల బ్రహ్మచారి అనే నామధేయం మీకు భారతీయ గురుకుల సంప్రదాయంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. అశ్విని దేవతలు ఉపమన్యునికి దృష్టిని, నూతన ఉత్తేజాన్ని ప్రసాదించి బావిలో నుండి ఉద్ధరించి దీవించి క్షణంలో ధౌమ్యాశ్రమం చేర్చారు. ఉపమన్యుడు ఉపాధ్యాయునకు సాష్టాంగ నమస్కారం కావించారు. ధౌమ్యుడు ఉపమన్యుని లేవనెత్తి వాత్సల్యంతో ఇలా పలికారు, నాయనా ఉపమన్యు, నీ ఓరిమి అద్వితీయమైనది. అశ్విని దేవతల అనుగ్రహాన్ని చూరగొన్న అదృష్టశాలివి. వేద శాస్త్రాది విద్యలన్నీ నిరంతరము నీకు కంఠస్థాలై భాసిస్తాయి. సమస్త శ్రేయస్సులు నీకు సమకూరగలవు. ఈ రీతిగా అశ్విని దేవతల ఉపకృతికి నోచుకునిన ఉపమన్యుడు అనంతర కాలంలో గొప్ప ఋషి శ్రీకృష్ణుడంతటి అవతారమూర్తికి శివ సహస్రనామాలను ఉపదేశించిన విశిష్ట మహిమాన్వితులైన విరాజిల్లారు. శ్రీ మహావిష్ణువు కుమారుడు చతుర్ముఖ బ్రహ్మ, ఆ పరమేష్టి కుమారుడు మరీచి, ఆయన కుమారుడు కశ్యపుడు. కశ్యప ప్రజాపతి పుత్రులైన ద్వాదశాదిత్యుల్లో 8వ వాడైన వివస్వంతుని సంతతి అశ్విని దేవతలు. ఇంతటి ఉదాత్తమైన వంశ విఖ్యాతి గల అశ్వినేయులు లోకోద్ధరణ దృక్పథంతో కావించిన ఘనకార్యాలు కోకొల్లలు. వేద వాంగ్మయం 1000 నోళ్ల ఘోషిస్తూ ఉన్న అలాంటి అద్భుత కృత్యాల్లో అత్యంత ముఖ్యమైన వాటి ఈ సందర్భంలో సంగ్రహంగానైనా ప్రస్తావించుకోవటం సముచితం. అశ్వినేయులు లోకోద్ధరణ. సప్త ఋషుల్లో ప్రథముడు అత్రి. పూర్వం ఒకానొకప్పుడు దేవతలకు
జంబుడు మొదలైన రాక్షసులకు గొప్ప యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో రాహు యొక్క అస్త్ర ప్రయోగం చేత సూర్యచంద్రులు క్షతగాతులే సోలిపోయారు. అందువల్ల ప్రపంచమంతా అంధకారబంధురమైంది. ఆ చీకట్లో రక్కసులు విజృంభించి దేవతలను తీవ్రంగా బాధింపతొడిగారు. ఈ సంకట పరిస్థితిని నివారించవలసిందని దేవతలు మళ్ళీ మహాతపస్వి అయిన అత్రి మహర్షిని అభినందించారు. అత్రి వార్లకు అభయమిచ్చి సూర్య చంద్రుల దేహాల్లోని గాయాలను తపశ్శక్తి ద్వారా తొలగింపచేశారు. పిమ్మట తన తీక్ష్ణ దృష్టి పాతం చేత రాక్షసులను చంపివేశారు. సూర్యచంద్రులను కాపాడి లోకాలను మళ్ళీ ప్రకాశింపచేసినందులకు రాహు అత్రిపై అధిక రోషం వహించి అదను కొరకు వేచి ఉన్నారు. ఒకప్పుడు యమరపాటు ఉన్న అత్రిని రాహు యొక్క పరివారం అనేక రంధ్రాలు గల యంత్రమందలి అగ్నికుడంలోకి త్రోసివేశారు. అశ్విని దేవతలు తమ అపూర్వ శక్తిచే అందలి అగ్నిని ఆర్పివేచి అత్రి శరీరానికి ఏర్పడిన బాధలను నివారించి ఆ మునీంద్రుని పరిపూర్ణ ఆరోగ్యంతో భాషింపచేశారు. ఇలాగే కణ్వుడు, గౌతముడు, వశిష్ఠుడు, వందనుడు, రేభుడు, దీర్ఘశ్రవసుడు, గృష్ణ్యమధుడు మొదలైన మహర్షులు రాజఋషుల ఇక్కట్లు ఎన్నింటినో చక్కబరిచి అశ్వినేయులు ఆయా మహాత్ముల ప్రశంసలకు ప్రస్తుతులకు పాత్రులై తేజరిల్లారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదం. ఇందులో ఇంచుమించు 100 సూక్తాల్లో అశ్విని దేవతల స్వరూప స్వభావ విశేషాలు, ఎందరో సత్పురుషుల ఎన్నో రకాల కడగండ్ల నుండి ఆ దేవతలు ఆదుకునిన అపూర్వ గాథలు, వాళ్ళు సాధించిన అద్భుత కృత్యాలు, ప్రసాదించిన వరాలు ఆయా మంత్రాల్లో అక్షరంగా చోటు చేసుకుని ఉన్నాయి. మంత్రద్రష్టలు, మంత్రపతులు, మహనీయులు అయిన మహర్షి పుంగవులు ఈ విషగ్వరేణ్యుల వైశిష్ట్యాన్ని దర్శించి తర్వాతి తరాల మానవాళికి వెలువరించాలనే మహద ఆశయంతో ఆ మంత్రాలను వేర్వేరు మండలాల్లో చక్కగా విన్యసించారు. తదనంతరం లౌకిక సాహిత్యంలో ఈ దేవతలను గూర్చిన కథాంశాలు పేర్కొనదగినవిగా ఉన్నాయి. పంచమ వేదమైన మహాభారతంలోని నకుల సహదేవుల అశ్వనుల వరప్రసాదంగా అవతరించిన వారే కదా. అందులో సహదేవుని ధనువు పేరు కూడా అశ్విన ధనువు. వివిధ పురాణాలు వీరిని ధర్మాత్ములుగా, దర్శనీయులుగా, దయాపరులుగా, సత్యసంధులుగా, సౌఖ్యదాతలుగా, సకలార్థ ప్రదలుగా, చిత్ర యుద్ధ ప్రవీణులుగా, శత్రునాశకులుగా చిత్రీకరిస్తున్నాయి. మండుతూ నిప్పు కణుకులు వెదజల్లే మహోషధులు వీరుల ఆయుధాలు. వృషపరువుడనే దానవరాజుతోడి యుద్ధంతోనూ, అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించిన సమయంలోనూ అశ్వినీదేయులు దేవతల పక్షాన పోరాడినారు. ఇవే కాకుండా ఇంకా మరికొన్ని సన్నివేశాల్లో వీరులు స్వతంత్రించి ఎందరో రాక్షసులను నిర్మూలించినట్టుగా ఉపాఖ్యానాలు చాటుతున్నాయి. 3 చక్రాలు 3 గుర్రాలు. శిల్పశాస్త్ర నిర్వచనాన్ని అనుసరించి ఈ సోదరులకు కుడి చేత అభయముద్ర, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం, కుడి ప్రక్కన మృత సంజీవిని, విశల్యకరుణి వంటి ఔషధీలతలు, ఎడమ వైపున అమృత కలశధారి అయిన ధన్వంతరి మున్నగు మునులు నెలకొని ఉన్నారు. విరాట్ పురుషుని విశ్వరూప వర్ణనలో వీళ్ళు భగవాన్ని నాసికా భాగంగా పేర్కొనబడ్డారు. అశ్విని కుమారుల రథం పేరు హిరణ్యవర్తిని. అది చాలా పెద్దది, అంతా సువర్ణమయం. అందమైన బంగారు బండికి చక్రాలు 3. ఆ రథం ముందు భాగాన సారథి కూర్చోడానికి త్రిబంధురం అనే త్రిఫలకములచే 3 చోట్ల ముచ్చటగా కూర్చబడి ఉన్నాయి. ఆ సువర్ణ రథానికి పూన్పబడిన గుర్రాలు సైతం 3. వాటికి అశ్వరాశ్వాలని నామధేయం. వాటికి అధ్వరాశ్వాలని నామధేయం. ఆ అశ్వాలు తెల్లనివి, కడుపు నిండుగా మేతగొని ఉన్నాయి. తరుణ వయస్సులో మిక్కిలి మిస్మిసలాడుతూ ఉన్నాయి. సుందర శిల్పంతో సొగసులేని ఆ రథంలో ఒకవైపు ధనరాశులు, ఇంకొక వైపు ఆయుధ సమితి, మరొక వైపు దివ్య మధువు, అమృత తుల్యమైన సోమరసం, ఇలా అది సర్వ సమృద్ధమై అలరారుతూ ఉంది. ఈ రథానికి పై భాగంలో 1000 పతాకాలు రమ్యంగా రెపరెపలాడుతూ ఉన్నాయి. ఉన్నతోన్నతమైన ఆ బంగారు తేరు వాయువేగ మనోవేగాలతో ఆకాశ మార్గంలో పయనించేది. అన్నట్టు ఆ రథం ప్రయాణం చేసే మార్గానికి హిరణ్యయాన అని నామధేయం.
ఆమె వెంట అశ్విని దేవతలు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో సోదరి ఉష మేల్కొల్పగా అపూర్వ సోదరులైన అశ్విని కుమారులు మేల్కొంటారు. అలా మేల్కొని స్వర్ణరథాన్ని అధిరోహించి తూర్పు దిక్కు నుండి ముందుకు సాగుతారు. ఆ సమయంలో వాళ్లకు ముందు భాగాన ఉషస్సోదరి మహావైభవంతో పయనిస్తూ ఉంటుంది. శంఖనాదం వలె శ్రావ్యమైన కంఠధ్వని గల వేదమూర్తులు ఆ పవిత్ర ప్రశాంత వేళలో వేద మంత్రాలతో అశ్వినులను ఆప్యాయతతో ఆహ్వానిస్తూ ఉంటారు. తాము సంసిద్ధం చేసిన సోమరసాన్ని ఆవిర్భాగాలను స్వీకరించవలసిందని ఐహికములు అమూష్కములు అయిన కోరికలను అభివర్ణించవలసిందని అనేకులు భక్తి శ్రద్ధలతో వాళ్ళను పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటారు. నా సత్యులు ఆయా ఉపాసకుల స్తోత్రాలు అందరి సత్యాన్ని గ్రహించి ఆయా స్థలాలకు వెళ్ళి తమ హస్తంలో గల మధుకసను యజ్ఞశాలలోని ఆయా యజ్ఞ ద్రవ్యాలకు యజమానులకు తదితరులకు వాత్సల్యంతో శోకించి వారి వారి అభిష్టాలను అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రతి దినము ప్రాగ్దిశ నుండి పయనించే ఆ సువర్ణ రథానికి అందలి సుందర రథికులకు ఆస్తికులమైన భారతీయులెల్లరూ కూడా అనుదినం అంజలి ఘటిస్తూనే ఉంటారు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.